ఆ విధంగా టైం చూసుకోండి. మరి 3 దాటి చూసుకొని చదవండి. ఒక్కొక్క 20 దాకా ఇంకా సినిమాతోనే ఇంకా 20 కాబట్టి దాని నేను ఒక 20 నిమిషాలు తెలుసుకుంటారు కదా అంటే దాని అమ్మాయి పలికినావా. అందరికీ మరణాత. అందరికీ మరణాత. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా సమాధానం మనందరికీ కలుగును గాక. మరి ఈ దినము ఈ క్షణము దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని మరి ఈ కృప దేవుడిచ్చిన కృపేనమాట. నేను అనుకున్న రీతిగా రాత్రి డ్యూటీ నుంచి లేటుగా వచ్చాను. అక్కడ సంస్కారం అందలేదనమాట. మెయిన్ దానిలో అందకపోతే నేను సంస్కారం ఎలా అయినా పొందాలి అని చెప్పేస్తే మా వారు ప్రేరేపణ కలిగి వేరే వాళ్ళు ఫోన్ చేసి ఎక్కడికి వచ్చాను. సంస్కారం పొందినాక నీకు ఒక మాట ఇస్తున్నాను అమ్మ అన్నారు. నేనేం మాట్లాడలేకపోయాను. ఇంకా సరే అని అనేసాను అనమాట. నేను చెప్పలేదు అనలేదు, చెప్తానని కూడా చెప్పలేదు అనమాట. ఇంకా అలా చెప్పాను అనమాట. దేవుని ఇచ్చిన కృపను బట్టి దేవుడు వాడుకుంటాడని ఒక నమ్మకంతోనే నేను ఒప్పుకోగలిగాను అనమాట. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వెళ్ళని వందనాలు స్తుతులు స్తోత్రమైన గరుడైన రాజా, నీ నామములకు స్తోత్రములు, నీ శక్తిగల నామములకు స్తోత్రములు. అల్పులము అయోగ్యులము ఎందుకు పలికిమాలిన మమ్మలను నీ కృపను బట్టి నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి నీ సన్నిధానంలో నీకు తోడుకొని తీసుకొని వచ్చిన మా గొప్ప దేవా నీకు స్తోత్రములయ్యా. దీనుడును దాసుడుగానైనా నీ పాదాల యొద్దకు వచ్చి ఉన్నాను. నరపుత్రుడా చక్కగా నిలబడము. మాట్లాడేది నేను కాదు, నీవు కాదు నేనన్నావు కదా దేవా నీకు స్తోత్రము తండ్రి. నా నోటిని నీ బోరగా వాడుకొని నీ మర్మమైన వాక్యమును నీ అద్భుతమైన మాటలను వివరించడానికి సహాయం చేసి పెట్టండి. మాట్లాడబోచుండగానైనా 30 60 100 ఫలవర్ధించి ఇది ఒక్కొక్క బిడ్డ ప్రభా వినిందాన్ని వితాపోకుండా ఒక్కొక్కరి హృదయంలో భద్రపరుచుకొని తన కష్టం వచ్చినప్పుడు వేద వచ్చినప్పుడు దాన్ని స్మరణ చేసుకొని నీ నామ మహిమార్థమై వాడబడినట్లు సహాయం చేసి పెట్టమని ఇదిగో దేవాని కొందనాలు చెల్లించుకొనిచున్నాము. ఇదిగోనైనా మాకైతే మంచి శుక్రవారము, నీకైతే శ్రమ దినము దేవానికి స్తోత్రములు. శ్రమ వైపు చూడక మా వైపు చూసి ఇదిగో ప్రభా ఇదిగోనైనా శత్రువులైన వారి వైపు చూసి మా వైపు చూసి దీన మనసు కలిగి సిలువలో కూడా శ్రమ పొందుతూ మాట్లాడిన మొదటి మాటను ఇదిగో ప్రభా నాయన మాట్లాడించిన గొప్ప దేవా నీకు స్తోత్రము తండ్రి. సిలువలో ఇదిగో ప్రభు రక్తదారులతో ఉండి మరి ఒక మాట మాట్లాడబోచునకు నువ్వు సహాయం చేయండి. ఆ మాటను ప్రభు నేను మాట్లాడబోచునకు నన్ను ఎన్నుకున్నందుకు నీకు వందనాలయ్యా. నీ కృప చూపించి ఇదిగో ప్రభు మంచి మంచి మాటలు మరమైన మాటలు బోధించుటకు సహాయం చేసి పెట్టమని వాక్యమై ఉన్న యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి విందు వేడుక అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తెలివి నీ కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివి నీ కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కాటికి చూపించు, నీ
నా కాంటికి చూపించు. అందరికీ మరణాత. మరి ప్రభు కల్వరిగిరిలో శిలువ సింహాసనం మీద నుండి పలికిన రెండవ మాట. ఈ రెండవ మాట మొదటి మాట చూసినట్లయితే క్షమాపణ రూపము కనబడుచున్నది. రెండవ మాట చూసినట్లయితే రక్షణ రూపము కనబడుచున్నది. రెండవ మాట ఎవరి కోసం మాట్లాడాడు? మరి కల్వరిగిరిలో శిలువ సింహాసనం మీద నుండి ప్రభు మొదటి మాట పలికినప్పుడు మరి కుడివైపునున్న దొంగ పశ్చాత్తాపము చూసి పలికిన రెండవ మాట. ఏ మాట మాట్లాడుచున్నాడు? లోకాసు వార్త 23:43 చదవండి. చాలమ్మా. ఏమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాడు. మరి ఈయనకి ఏమి కలిగింది? ప్రభు ఏమన్నా బోధ చేశాడా శిలువ మీద? చేయలా. ఏమన్నా ప్రసంగాలు చెప్పాడా? చెప్పలేదు. మరి ఎలా మారాడినా? ఎలా అంటే మరి కల్వరిగిరిలో శిలువ సింహాసనం మీద ఉండి మరి తనలో ముండ్ల కిరీటము, ప్రక్కలో బెల్లపు పోటు, చేతిలో మరియు శీలలు, కాళ్ళల్లో శీలలు. ఇంత వేదన ఉంటే ఎవరైనా మాట్లాడగలుగుతారా? మనకు చిన్న దెబ్బ కలిగితే ఎవరితోనైనా మాట్లాడగలుగుతామా? హాస్పిటల్కి వెళ్తామా, రెస్ట్ తీసుకోవాలి, మాట్లాడవద్దు అంటారు. మరి ప్రభు వారికి ఏముంది? సిలువ వధ, సిలువ శ్రమ ఉన్నది. ఆ శ్రమ వైపు చూడలేదు. కానీ మరి నేను శ్రమపడి వెళ్ళిపోతే, ఈ పరలోక సింహాసనముకి వెళ్ళిపోతే ఇక్కడ దీనులైన వారు ఏమైపోతారు అని చెప్పేసి ప్రభు మొదటి మాటగా ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరయ్యా, క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఏం చేస్తున్నారో వారికి తెలియదా? తెలుసు. ఎందుకు తెలియదు? ప్రభువుని శిక్షించడం వాడికి తెలియదా? దూషించడం తెలియలేదా? కొట్టారు, కోట్లమ్మడి తిప్పారు. ఆయనను కూడా ప్రభు ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరయ్యా, వీరిని క్షమించు అని క్షమాపణ రూపము ఎవరు చూశారంట? కుడివైపునున్న దొంగ చూశాడండి. ఆ యొక్క మాట మరి ఏమైందంటే మొదటి మాట పరలోకపు సింహాసనాన్ని కదిలించి వేసిందంట. మరి పరలోకపు సింహాసనాన్ని కదిలించి వేసినప్పుడు మరి కుడివైపునున్న దొంగ యొక్క హృదయం కూడా కదిలింపబడిందంట. ప్రభు ఏం చెప్తున్నాడంట? మరి ఈ యొక్క మాట, మొదటి మాట పరలోకపు సింహాసనాన్ని కదిలించి వేసినట్లే మరి కుడివైపున ఉన్న దొంగ యొక్క హృదయం కూడా కదిలింపబడిందండి. మరి ఆయన ఏమి చూశాడంటే ప్రభు యొక్క హృదయంలోనికి వెళ్ళి చొచ్చి మరి చూసినట్లుగా కనబడుచున్నదండి. మరి మన ప్రసంగి పరమగీత గ్రంథంలో చూస్తా ఉంటాము. మరి పామురం అంట మూలుగుచూ ఉంటదంట. ఎందుకు మూగిద్దంటే మనం అనుకుంటా ఉంటాం, ఏంది పామురు ఎప్పుడు చూసినా అరుస్తూ అని అలా వస్తుంటే, పామురము ఎలా అంటే మూలుగుడు ఎందుకంటే దేవుని యొక్క ధ్యానము అన్నమాట. మనము కూడా మరి అలాంటి మూలుగులు కలిగి ఉండాలి. మరి కుడివైపున ఉన్న దొంగ ఏమి చూశాడంట? పరలోకములో మరి యొక్క సింహాసనము, ఈయన పరలోక రాజ్యానికి వెళతాడు. ఈయన ఒక రాజు, ఈయనకు ఒక సింహాసనం ఉంది. ఈ రాజ్యమును వేలడానికి వస్తాడు కనుక, అయ్యా నీకు ఒక రాజ్యం ఉన్నదంటగా, ఈ రాజ్యములో నన్ను
చేర్చుకోమని అడుగుతాడు అనమాట యేసు ప్రభుని. మరి యేసు ప్రభు ఏమన్నా మరి లేట్ చేశాడా? సమాధానం చేయడానికి ఏమైనా లేట్ చేశాడా? లేదు. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటామని నిశ్చయముగా చెప్పాడనమాట. ఎలా చెప్పాడండి? మారు మాట లేదు, నిశ్చయముగా చెప్పాడు. అది ఖచ్చితంగా మాట అంటే మాట, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు కనుక మరి మాట ఇచ్చాడనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మరి శిలువ సింహాసనమైన కుడివైపు అంటే దేవునికి కుడి చేతి వైపు ఉన్న దొంగ, ఎడమ చేతి వైపు ఉన్న ఒక దొంగ అనమాట. కుడి చేతి వైపు ఉన్న దొంగ పేరు డెస్మస్, మరి ఎడమ చేతి ఉన్న దొంగ పేరు జస్టస్ అన్నమాట. మరి కుడి చేతి ఉన్న దొంగ ఏ గలిలయ ప్రాంతీయ వాసి, మరి ఎడమ చేతి వైపు ఉన్న ఆయన యూదుడు. యూదులు అంటే ఎవరు? మన యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళే. మరి తన్ను మరి ఎలా అంటే ఎవరైనా సరే మరి సొంత జనులే ఆయన్ని శిక్షించినట్లుగా కనబడుచున్నది. మరి ఎవరు మారారు? కుడివైపునున్న దొంగ మారాడు. తన యొక్క హృదయంలోనికి తేరి చూశాడు. ఆయన యొక్క పశ్చాత్తాప ప్రార్థన అంట పరలోకానికి చేరిందనమాట. మరి ఎమ్మండే పరలోకానికి వెళ్ళాడా లేదా అంటే ఒక వెయిటింగ్ హాల్లోకి వెళ్ళాడన్న. పరదైస్ అంటే ఒక ఉద్యానవనము, ఒక మరి అదే అయ్యగా చెప్పినట్టు వెయిటింగ్ హాల్ అనమాట. ఎందుకంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక స్థలం అనమాట. మరి అన్నది మృతుల పునరుద్ధానం అప్పుడు అందరూ లెగుస్తారు. ఆ లేచినప్పుడు వీళ్ళు కూడా వాళ్ళతో పాటు కలిసి వెళ్తారనమాట. అయితే ప్రభు వారు వెంటనే ఎప్పుడైతే పశ్చాత్తాపము కలిగి మరి కుడివైపు ఉన్న దొంగ దేవుణ్ణి అడిగాడో వెంటనే ప్రభువారు జవాబు ఇచ్చేసాడంటే, నిశ్చయముగా నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని ఒక వాగ్దానం ఇచ్చి వేశాడు అనమాట. మరి ఎడమవైపు దొంగ ఏమంటున్నాడు? నీవు రక్షకుడివే కదా, నిన్ను నీవు రక్షించుకో, నీకు సాధ్యమే కదా, నువ్వు అన్ని చెప్తున్నావు కదా అని హేళన చేయుచున్నాడు. కానీ కుడివైపు దొంగ మరి అప్పుడు వరకు కూడా కుడివైపు దొంగ ఎడమవైపు ఇద్దరు దూషించారు. కానీ మరి ఎప్పుడైతే ప్రభు శిలువ సింహాసనం మీద మొదటి మాట మాట్లాడాడో మరి ఎవరు మారారంట? కుడివైపు ఉన్న దొంగ మరి మార్పు రక్షణ కలిగి ఉన్నాడండి. మరి ఈ యొక్క ప్రార్థన పరలోకపు సింహాసనాన్ని మరి కదిలించి వేయట ఈయన చూసి ఉన్నాడు. ఏమి కలిగి ఉన్నాడంటే ఈ కుడివైపున ఉన్న దొంగ విరిగి నలిగిన మనసు కలిగి ఉన్నాడు. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే మరి కీర్తన గ్రంథము 34:18 చూస్తే ఎలా ఉన్నాడంట? ఈ కుడివైపు దొంగ ఏమి కలిగి ఉన్నాడు? ఆ శిలువ మీదే విరిగి నలిగిన మనసు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే మరి దేవుని యొక్క అంతరంగంలోనికి చూశాడో అప్పుడే దేవుని యొక్క అనుభవం వచ్చేసిందంటండి. ఎలా వచ్చింది? వెంటనే ఏమంటున్నాడు? ఎడమవైపు ఉన్న దొంగను చూసి, ఇవు దూషించవద్దు, ఇది మనకు తగినదే. ఏ స్థితిలోకి వచ్చాడు దొంగ? అప్పటి వరకు దూషించాడు దొంగ కూడా, కానీ ఏ స్థితిలోకి వచ్చాడు? ఇతను కూడా కుడివైపు ఉన్న దొంగ కూడా బోధించే స్థితిలోనికి వచ్చాడండి. మరి ఏ తలంపు కలిగి ఉన్నాడంటే ఇప్పుడు వరకు మరి దైవ తలంపు లేదు, కానీ ఎప్పుడైతే దేవుణ్ణి అడిగాడో దేవుడు జవాబిచ్చాడో అప్పుడే దైవ తలంపు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన మరి బోధించే స్థితిలోనికి వచ్చేసాడు అనమాట. ఏమంటున్నాడు? ఎడమవైపు ఉన్న దొంగ వైపు చూసి, ఇది మనకు తగినదే, నువ్వు ఇంకా శిక్షించవద్దు అని అన్నా కూడా మరి కుడి ఎడవైపు ఉన్న దొంగ మారలేదండి. ప్రభువుకి అక్కడ కూడా శ్రమ కనబడుచున్నది. ఎందుకంటే మరి ప్రభు మన కొరకు ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి? మన యొక్క పాప భారములన్నిటినీ తన మీద వేసుకొని మరణించేంత వరకు శ్రమ పొంది మరణము పొంది మన యొక్క రక్షణ కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. మరి యేసు ప్రభు చూసినట్లయితే యోధా ఇస్కరియోతు కోసం కూడా ఏడ్చినట్లుగా కనబడుచున్నదండి. ఎందుకంటే మరి తన శిష్యులైన వారిలో ఒకళ్ళు మిస్ అయిపోతున్నారని చెప్పేసి దేవుడు ఎంతగానో వేదన పడ్డాడు. మరి మన స్థితులు ఎలా ఉన్నాయి? మనము కూడా ఏ స్థితిలో ఉండాలి? విరిగి నలిగిన మనసే
కలిగి ఉండాలి. ఆ మనసే దేవునికి ఇష్టమైన మనసు. మరి ఎప్పుడైతే ఆ మనసు కలిగి కుడివైపునున్న దొంగ ఉన్నాడో అప్పుడే ప్రభు వారు ఆయన్ని మరి రక్షణ మార్గంలోనికి నడిపించినట్లుగా కనబడుచున్నది. మనకి ఇంకా ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడండి దేవుడు. మరి మనకెన్నో వాక్యాలు, మరి ప్రసంగాలు టీవీల్లో, యూట్యూబుల్లో, మరి మామూలు చర్చిల్లో ఎన్నో ప్రసంగాలు వస్తున్నాయి. కానీ మనం ఏ స్థితిలో ఉన్నాము? ఎక్కడ విని అక్కడికి వెళ్ళగానే మర్చిపోయే స్థితిలో ఉన్నాము. అది దేవునికి ఇష్టము కాదు. సమయం లేకున్నాను మరి దేవుణ్ణి ఏం చేయాలంట? స్తుతించాలి. స్తుతి ప్రార్థన అనేది దేవునికి మరి పక్షికి 2 రెక్కలు ఎలాగో స్తుతి ప్రార్థన కూడా అలాంటిదే. మనం ప్రార్థన చేసే సమయం లేనప్పుడైనా సరే మనం ఏం చేయాలంట? మన నోరు ఖాళీగానే ఉండితే మనం ఏ పని చేస్తున్నా, మన పనులకి వెళ్తాము, మిరగాలు వస్తున్నాయి, నోరేం ఖాళీ, చేతులు పని చేసినా నోరు ఖాళీగా ఉండిద్ది. కాబట్టి మనము స్తుతి చేయాలి. అప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనలు ఆలకిస్తూ ఉంటాడు. నా యేసు నాథా నీకు నేనచ్చి ఉన్నదెల్లా నాలేమిలే ప్రేమ గదా నీ మంబు గల ప్రభువా నన్ను నీవే నీకు అర్పించుకొనుట కాక నన్ను నీవే నీకు ఓ వింతానా రక్షకుడా నాకై నీ విలువ రక్తము కాచితివా. ప్రభు మన కొరకు ఏం చేశాడండి? కల్వరిగిరిలో మరి రక్తధారలు కార్చాడు. ఇక్కడ చూసినట్లయితే మరి దొంగ ఏమి కలిగి ఉన్నాడంటే మొదటిగా విరిగి నలిగిన మనసు కలిగి ఉన్నాడండి. మరి దేవునికి ఇష్యుడైనాడు అనమాట. మరి దేవుని స్థితిలోనికి వచ్చాడు, దేవుని యొక్క వరుసలోనికి వచ్చాడు. మరి ఇన్ని బోధనలు చేశాడు, ఇన్ని ప్రసంగాలు విన్నా కూడా మరి ఎడమవైపు ఉన్న దొంగ ఏం చేశాడు? తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడండి. మరి ఉదాహరణగా చూసినట్లయితే మరి ఒక మట్టి ముద్ద, ఒక వెన్న ముద్ద, ఆ రెండింటి ఎండలో పెట్టినప్పుడు ఏది ఎలాగ మారుతుంది? మట్టి ముద్ద ఎలా మారుతుంది? ఎండలో పెట్టినప్పుడు ఎలా మారుతుంది? తెలీదా మీకు ఎవరికి? ఎలా మారుతుంది? గట్టిగా మారుతుంది. మరి వెన్న ముద్ద ఎలా ఉందంట? కరిగిపోతుంది. మన హృదయాలు కూడా ఎలాగుండాలి? మరి యెషయా గ్రంథంలో చెప్తాడు, మరి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇవ్వమంటాడు. ఎందుకంటే మాంసపు గుండె అంటే మెత్తగా ఉంటది కాబట్టి. అంటే విరిగి నలిగిన మనసు, విరిగి నలిగిన హృదయము దేవునికి ప్రీతికరము, దేవునికి ఇష్టమైనది. మరి ఎడమవైపు ఉన్న దొంగ ఎలాగ మారిపోతున్నాడంటే ఇంకా కూడా తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడంట. మరి కుడివైపు ఉన్న దొంగ మాత్రము తన యొక్క హృదయాన్ని మరి నలగొట్టుకున్నాడు, తన యొక్క హృదయాన్ని తగ్గించుకున్నాడు. ఓహో, ఈయనకు ఒక రాజ్యం ఉంటది కాబోలు, ఈయన రాజ్యంలో వచ్చినప్పుడు ఈయనకు ఒక అవకాశం ఉంటుంది, ఈయనే అసలు రాజు ఈయనే అని ఒక సాక్ష్యం ఇచ్చాడంటే దొంగ. మరి ఈ లోకపు దొంగ మరి ఏమైనంట? పరలోకపు దొర అయినాడు. ఈ లోకంలో ప్రాయశ్చిత్త ప్రార్థన అంట, పరలోకపు కూడా మరి క్షమాపణ ప్రార్థన కలిగి ఉన్నాడు అనమాట. మనము కూడా ఎలా ఉండాలంటే మరి సిలువ వేయించినప్పుడు ఆ సిలువలో ఉన్న మరి రక్తధారల చేత మనం కార్చబడినప్పుడు మనము కూడా కడగబడే స్థితిలోనికి రావాలండి. అలాగే చూసినట్లయితే గొల్గోతా స్థలమాదరిని దరిదంగల మాధ్యమునా గొల్గోతా స్థలమాదరిని దరిదంగల మాధ్యమునా సాక్షాత్తు యెహోవా కనయుని సాక్షాత్తు I
అదిగో అపోస్తుల కార్యం 4:12 ఒకసారి చూద్దాం. మరి మనం రక్షణ ఎలా పొందగలుగుతామండి? ప్రభు యొక్క నామము వలననే రక్షణ కలిగిద్ది అనమాట. మరి ఏ నామము వలన కూడా రక్షణ కలగదు అని ఎవరు తెలుసుకున్నారంట? కుడివైపు ఉన్న దొంగ తెలుసుకున్నట్లుగా కనబడుచున్నది. మరి మనము కూడా ఎలా ఉండాలంట? విరిగి నరిగిన మనసు కలిగి మరి కాకపోతే ఒక్కటి చేయాలి మనము. మరి కుడివైపునున్న దొంగ ఎప్పుడు మారాడు? మరణాపాయంలోని ఉన్నప్పుడు మారాడండి. అప్పటి వరకు ఆయనకి ఏమి లేదు, బోధ లేదు. బోధ ఎప్పుడు వచ్చింది? ఆయన కల్వరిగిరిలో సింహాసనము మీద ప్రభువు చెప్పిన ఒక మాట వల్ల ఆయన మారిపోయాడు. మరి అదే ఆయనకు ఈ భూలోకంలో ప్రసంగాలు అవన్నీ విన్నట్లుగైతే ఆయన కూడా ఏమయ్యాడంట? పాస్ అయిపోయి ఉండేవాడేమో. కానీ ఎవరికి కలగనటువంటి భాగ్యము ఎవరికి కలిగిందంట? మనకు కలిగింది. ఎందుకంటే ఎన్నో ప్రసంగాలు ఎన్నో వింటున్నాము, కానీ మరి ఎలాగైతే వాక్యము కూడా విస్తరిస్తుందో అలాగే పాపము కూడా విస్తరిస్తూ ఉందండి. మరి వాక్యము విస్తరించినప్పుడు మనం ఎలా ఉంటామంట? స్త్రీలుగా ఉండాలి. ఎలా అంటే మనం శ్రమ వచ్చినప్పుడు శ్రమ వైపు చూడొద్దు, కానీ శ్రమకు మించిన శక్తి ఎవరికి ఉన్నదంట? దేవునికి ఉన్నది. మన శ్రమ వైపు చూడక మనం ఎవరి వైపు చూడాలి? అప్పుడు దేవుని వైపు చూస్తే ఆ శ్రమలన్నీ కూడా ముక్క చెక్కలు అయిపోతాయి అన్నమాట. మరి అలాగే చూసినట్లయితే సామెతల గ్రంథం 29:23 ఇప్పుడు ఎవరు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. మరి కుడివైపునున్న దొంగ ఏమి చేశాడండి? తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే ఎంతటి పాపము చేసినా కూడా అమ్మో ఇంకొక మార్గం ఉంది కాబోలు అని ఆయన గ్రహించగలిగాడు. మరి ఎడవైపునున్న దొంగ గ్రహించలా, అన్ని చూస్తూ ఉన్నాడు. కానీ మరి కుడివైపునున్న దొంగ మారిన స్థితి కూడా కనబడుచున్నది. కానీ మరి ఆయన ఎవరు? ఎడవైపున్న దొంగ ఎవరు? యూదుడే, క్రీస్తు యొక్క వంశావళి వాడే. ఆయనను కూడా ఆయన మారలేదండి. మనము కూడా అనేక మంది క్రైస్తవులు అని చెప్పుకొనుచున్నాము. మరి మనం నమ్ముచున్నావా? దేవుని నమ్ముకొనుచున్నామా? అమ్ముకున్నావా? మేము క్రైస్తవులే అంటాము. కానీ క్రైస్తవం అంటే ఎలా ఉండాలంటే ఎప్పుడైతే మనం తగ్గించుకొని ఉండాలి, ఎప్పుడైతే మరి దేవుని వాగ్దానంలో కొన్నైనా సరే మనము కలిగి ఉండాలండి. మనకి ఎంత హోదా వచ్చినా కూడా మనం ఏ స్థితిలో ఉండాలి? తగ్గింపు కలిగి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఎవరు? దీన మనసు కలిగిన వాడు. మరి పరలోక సింహాసనములో ఆయనకి ఎలాంటి స్థితిలో ఉన్నాడంట? మరి సింహాసనం కూర్చునే రాజు. ఆ రాజు ఈ భూలోకంలో ఎక్కడికి వచ్చాడు? మరి దీన మనసు కలిగి ఒక పశువుల పాకలోనికి వచ్చాడు. మరి ఆయనే అంత తగ్గించుకుంటే మనం ఏ స్థితిలో ఉండాలి? మనల్ని రక్షించే దేవుడే మరి ఆ దీన స్థితిలో ఉంటే మనము కూడా మరి దీన మనసు కలిగి దేవుని ఆరాధించే స్థితిలో మనం ఉండాలండి. ఇవన్నీ కూడా కుడివైపు ఉన్న దొంగ గ్రహించుకోగలిగాడు. మరి ప్రభు యొక్క ఒక్క ప్రార్థన వల్ల ఆయన మారిపోయాడండి. మరి ఆయన ఇంకా ఇక్కడ ఉన్నాడంటే ఇంకా అనేక మందిని మార్చేవాడేమో. కానీ ప్రభు యొక్క రూపము మరి ఆయన కనబడుచు ఉన్నది. ఎలా కనబడుతుంది? మరి శ్రమలో ఎవరైనా బోధిస్తారా? కానీ ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఈ 7 మాటలు ఒక అద్భుతమైన మాటలండి. మరి 7 మాటలు కూడా శిలువ మీద ఉండి చూసి మాట్లాడాడు.
ఎలా అంటే సందర్భాన్ని బట్టి యేసు ప్రభు మాట్లాడినట్టుగా కనబడుచున్నది. ఎలా అంటే మరి అక్కడ చూశాడు, శత్రువులైన వారిని చూశారు, మరి కత్తులతోనూ గుదిలతోనూ వచ్చారు, ఆయనను మరి పక్కలో బళ్ళకు పోడ్చారు. వారిని చూసి ఏం మాట్లాడాడు? మొదటి మాట మాట్లాడాడు, మరి వీరేమి చేయించున్నారో వీరెరుగురయ్యా, వీరిని క్షమించు అని మొదటి మాట మాట్లాడాడు. మరి రెండో మాట ఎవరి వాళ్ళు మాట్లాడాడు? కుడివైపున ఉన్న దొంగ ఒక ప్రార్థన, ఒక లెటర్, ఒక రిక్వెస్ట్ ఇసిరేసాడు అనమాట దేవునికి. ఏమో దేవుడు ఏమన్నా చేస్తాడేమో అని ఏదో ఒక ఆనవాలుగా ఒక మాట వేసినప్పుడు ఎమ్మన్నే దేవుడు దానికి ఏమిచ్చాడట? జవాబు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు జవాబు? వెంటనే మనకి కొన్ని ప్రార్థనలు నెరవేరకపోతే మనమే మన ప్రార్థనే ఆలకించట్లేదు, మనము అలసట అంటే నిరుత్సాహపడతాము. కానీ కొన్ని సందర్భాల్లో మేము పడ్డాము, కానీ ఇంకా దేవుళ్ళలో బలపడినప్పుడు ఆ నిరుత్సాహాన్ని వదిలేసామన్నమాట. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మన శ్రమకు మించిన శక్తి దేవునికే ఉన్నదని కుడివైపు ఉన్న దొంగ గ్రహించాడు. కాబట్టే ఆయన్ని ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టాడు. అయ్యా, నీకు ఒక రాజ్యం ఉన్నదంట కదా, ఆ రాజ్యంలో నన్ను చేర్చుకోమనగానే యేసు ప్రభు ఏమోనయ్యా రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాం అనలేదు. నేడే, ఈ క్షణమే, నేడంటే మరి రేపు ఎలా ఉండిద్దో ఎలా మారిపోయిందో తెలియదు. నేడే నువ్వే నాతో కూడా పరదేశంలో ఉంటావని నిశ్చయముగా మరి ప్రభు చెప్పాడండి. అలాంటి నిశ్చయత కలిగి మన కుటుంబాల్లో కూడా మనము మరి ఇలాంటి నిరీక్షణ కలిగి ఎప్పుడైతే మనము అంటే దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆ కృపని, మరి దొంగ విరిగినరిగిన మనసు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకి విష్ణుడైన అన్నమాట. మనము కూడా విరిగినరిగిన మనసు కలిగి శ్రమలో కూడా బోధించే స్థితిలో మనం ఉంటే దేవుడు మనకు ఆసీనుడంటే మన దగ్గరే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, మనతో పాటు నడుస్తూ ఉంటాడు అన్నమాట. అలాగే మరి సిలువలో ఉన్నారు సహవాసం. వాళ్ళు ఎక్కడ ఉన్నారంట? మనలా కూర్చున్నారు, హాయిగా ఫ్యాన్ల కింద కూర్చోలా, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ మరి శ్రమ పొందుతూ కూడా ఆయన రక్షణ మార్గము ఎంచుకున్నాడండి. అటువంటి రక్షణ మార్గం ఎంచుకున్నాడు కాబట్టి మరి ఇక్కడ చూసినట్లయితే కీర్తన గ్రంథము 145:18 ఎలా ఉన్నాడంట? దేవుడు సమీపముగా ఉన్నాడు. మరి కుడివైపునున్న దొంగ మరి దేవుడు కూడా మామూలు శరీరకంగా కూడా సమీపంగానే ఉన్నాడు, ప్రక్కనే ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు ఆయన ఇస్తాడు అని ఒక విశ్వాసం కలిగి ఉన్నాడు. అందుకని ఆయన నమ్మినట్లుగా కనబడుచున్నది అనమాట. యెషయా 63:9 చూసినట్లయితే చాలమ్మా. మరి ప్రభు ఎలా ఉన్నాడంట? భయంకరమైన శ్రమలో ఉన్నాడు, భయంకరమైన వేదనలో ఉన్నాడు. కానీ ఆ వేదన వైపు చూడలేదు, కానీ ప్రభు యొక్క శ్రమ వైపు చూడక మన వైపు చూసి వెంటనే ఆయన్ని మరి రక్షించినట్లుగా కనబడుచున్నదండి. అలాగే మనము కూడా దీన మనసు కలిగి విరిగి నలిగిన మనసు కలిగి కుడివైపు దొంగ వలె చివరి వరకు కాకుండా ఉన్న క్షణమే మనము కూడా మారు మనసు రక్షణ పొందగలిగిన కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయను గాక. మరి ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలండి. అలాగే మా సంఘ కాపురి అయిన సుధాకర్ అయ్య గారికి నా మరణాత. మరి ఎంత కష్టమైన శ్రద్ధగా విని చక్కగా విన్నందుకు మీ అందరికి కూడా మరణాత. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలయ్యా. వినుట విశ్వసించుట ఆజ్ఞకు విధేయులట నా దేవానికి స్తోత్రండి. వినున్న వాక్యమునైనా ఇదిగో ప్రభా మంచి నేలను పడిన విత్తనములే ఫలింపచేసి ఫలమైన జీవితాలు మా కృపలు మా హృదయాల్లో ఉంచి
అయ్యా మా కుటుంబాల్లో కూడా మంచి జీవితం మాకు నాయన అభివృద్ధిని దయచేసి పెట్టమని నీవే నాయన మా రాకడకు నాయన రాకడ వచ్చేంత వరకు నీ కృప మా తోడుగా ఉంచి అయ్యా నేను వెంబడించగలిగిన కృపను భాగ్యం దయచేసి పెట్టమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకొని అడుగుతున్నాం మా పరమ తండ్రి.